నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 16వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ గుబ్బా ప్రభాకర్ గారు, అలాగే న్యాయవాది బి సురేష్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి హక్కుకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన సవరణలు కానీ మార్పులు కానీ ఏంటి? హిందూ వారసత్వ చట్టంలో 2005లో వాటిని అమెండ్మెంట్ చేసిన తర్వాత తదనుగుణంగా ఉన్నత న్యాయస్థానాలు తీర్పులు చెబుతూనే ఉన్నాయి. ఏ తీర్పు చెప్పినా కూడా వాటిలో ఉన్న ఏకైక అంశం ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్కి మధ్యలో ఏమాత్రం తేడా ఉండడానికి వీలేదు. ఇద్దరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలనేది చట్టం చెప్తుంది. దాన్నే ప్రతి క్షణం ప్రతిసారి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కోర్టులో. ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసుకున్నట్టయితే కనుక మన హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధర్మకర్తగా తనని నియమించండి అని ఒక అమ్మాయి రాణి సంతోష్ సైన్చర్ అనే ఆవిడ ఈ ఎండోమెంట్ దేవాదాయ శాఖకి దరఖాస్తు చేసుకుంటే ఆమె మహిళ అనే కారణం చేత ఆమె అభ్యర్థనని తోసిపిచ్చారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అప్పుడు తన హైకోర్టుకు, మన తెలంగాణ హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు రిట్ పిటిషన్ వేసుకుని. ఆ తీర్పులో న్యాయస్థానం వారు ఏమన్నారంటే ఈ 17వ సెక్షన్ 17 కింద ఎండోమెంట్ సెక్షన్లో ఉన్నటువంటి పార్ట్ 2 ఏదైతే ఉందో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14, 15కు విరుద్ధమైనది కాబట్టి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, మహిళలకిను పురుషులకి తేడా ఏమి ఉండకూడదు చట్ట ప్రకారంగా. కాబట్టి ఈ యొక్క అధికరణ, ఎండోమెంట్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ అధికరణను అల్ట్రా వైరస్ అంటే చెల్లనేరదిగా డిక్లేర్ చేస్తూ తనని, ఆ పిటిషనర్ని ఒక ధర్మకర్తల సంఘం చారిటబుల్ ట్రస్టీకి సంబంధించి దాంట్లో తనని మెంబర్గా తీసుకోవాలని చెప్పి ఆ రకమైన తీర్పునిస్తూ లేటెస్ట్గా ఆ తీర్పు రావడం జరిగింది. ఇంకా శ్రద్ధ ఉన్న వాళ్ళు 2025-1 ALT 171 డివిజన్ బెంచ్ తెలంగాణ స్టేట్ హైకోర్టుకు సంబంధించిన దాన్ని మీరు చదివితే కూలంకుషంగా తెలుస్తుంది. ఏ తీర్పు వచ్చినా, ఏ మార్పు వచ్చినా, మార్పులు ఏముండదు. చట్టంలో స్త్రీకి పురుషుడితో సమాన భాగం ఉంటుంది, హక్కులు ఉంటాయి. వారసత్వంలో వచ్చేటువంటి ఆస్తులలో తాను ఎప్పుడైనా ఏదైనా అడగవచ్చు. అది చట్టం చెప్తున్న విషయం. కోర్టులు కూడా తదనుగుణంగా కాలక్రమేణా అదే విషయాన్ని నొక్కి వక్కానికి చెప్తున్నాయి. అదే లేటెస్ట్ సిచ్యువేషన్ అని చెప్తున్నాను. ఒక కాల్ తీసుకుందాం అండి. పెద్దపల్లి నుంచి ప్రభాకర్ గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. స్టేజ్ పైన అందరికీ నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, నా సమస్య ఏంటి అంటే 2 ఎకరాల పట్టా భూమి ఓకే ఆ పెద్ద బాపుది ఉంది. ఆయనకు ఒకటే కూతురు, ఆ కూతురు చనిపోయింది, ఆయన ఒక భార్య కూడా చనిపోయింది. ఆ 2 ఎకరాల భూమి అనేది నెక్స్ట్ వాళ్ళ అక్క కొడుకు క్లాస్ 2 లీగల్ ఎయిర్ కింద వస్తుంది. అది ఆ క్లాస్ 2 లీగల్ ఎయిర్ కింద చేసుకుందాము అని అంటే ఎంఆర్ఓ గారు ఉండి దానికి క్లాస్ 2 లీగల్ ఎయిర్ అనేది కోర్టు నుంచి తీసుకోవాలి, మేము ఇయ్యరాదు, మేము అట్లా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వరాదు అని చెప్పేసి అది ఇవ్వట్లేదు మేడం. ఓకే. అయితే దాని తర్వాత ఏం జరిగింది అని అంటే సరే అని చెప్పేసి మేము కోర్టుకు అప్రోచ్ అయితే కొంచెం టైం పడుతుందని చెప్పారు. అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే మా పెద్ద బాపు అత్తగారి తరఫు నుంచి కొందరు ఏం చేశారంటే ఈ ముసలైన ఉన్నప్పుడు ఈయనతోటి కొన్ని సంతకాలు పెట్టించుకొని లోక్ అదాలత్ ద్వారా అవార్డు తీసుకున్నాము, వీళ్ళకు పట్టా చేయరాదు అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీసులు మొన్న ఒక పిటిషన్ ఇచ్చారు. ఓకే. అయితే దాని మీద కోర్టుకు అప్పీల్కి వెళ్దామని అంటే ఈ గ్యాప్ లో ఏమైందంటే మా పాలన లోపల పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి దాన్ని సక్సెషన్ చేసుకున్నారు, మేము పాలనలో మాకే రావాలని. అయితే అప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చేసిందంటే తెలియక చేస్తే మళ్ళీ కలెక్టర్ గారికి అప్రోచ్ అయితే కలెక్టర్ గారు ఏం చేసిందంటే లోకల్ ఎంక్వైరీ చేసి ఆ వాస్తవంగా లీగల్ ఎయిడ్ మేనాలోనే కాబట్టి వీళ్ళకి చెందుతుందని చెప్పేసి వాళ్ళ పట్టా క్యాన్సిల్ చేశారు. అయితే మీ పాలోళ్ళు ఈ మా పెద్ద బాపు వాళ్ళ అత్తగారి తరఫున చుట్టాలు ఇద్దరు ఒకటై వాళ్ళేమో కోర్టు నుంచి అంటే పిఎల్సీ ద్వారా లోక్ అదాలత్లో అవార్డు తీసుకున్నారు, ఈయనేమో పట్టా చేసుకున్నాడు. ఆయన వచ్చి ఇది క్యాన్సిల్ చేయించలేదు, మేము క్యాన్సిల్ చేయించినాం పట్టా. ఇప్పుడు మేము పట్టా చేసుకున్నామని అప్లికేషన్ ఇస్తే
నాకు అవార్డు ఉంది అని చెప్పేసి అన్నారు. అవార్డులో కండిషన్ ఏముంది అని అంటే పట్టాదారే నేనే వచ్చి నీకు పట్టా చేస్తా అని చెప్పేసి రాసిచ్చింది దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్ లో. కానీ ఆ మనిషి చనిపోయేంత వరకు ఆయన దగ్గరికి రాలేదు, అసలు లోకల్లో కొనలేదు, ఎవరికి తెలియదు, అది గ్రామంలో ఎవరికి తెలియదు, మాకు రిలేషన్స్ లో ఎవరికి తెలియదు. మళ్ళీ ఆయన తీసుకున్న దాంట్లో ఈయనకి లీగల్ ఎయిడ్స్ ఎవరు లేరని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు దీనికి ఎట్లా అప్రోచ్ కావాలో మాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు దాని మీద అప్పీల్ లేదని అంటున్నారు. చూడండి ప్రభాకర్ గారు, మీరు అడిగిన సమస్య చాలా చిన్నది, అట్లా అట్ ద సేమ్ టైం చాలా జటిలమైనది కూడా. ఒకటి ఏంటంటే హిందూ వారసత్వ చట్టంలో క్లాస్ 1 అండ్ క్లాస్ 2 హెయిర్స్ అని ఉంటారండి. మీరు క్లాస్ 1 అనే మాట, క్లాస్ 2 అనే మాట వాడారు కాబట్టి మీకు చట్టం మీద అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి క్లాస్ 1, క్లాస్ 2లో మీరున్నారా లేదా చూసుకోండి. మీరున్నారంటే చట్ట ప్రకారంగా మీరు చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మోసపూరితంగా వినండి, ఒకవేళ ఎవరైనా మోసపూరితంగా లోకాయతలు ఏదైనా అవార్డు తీసుకుంటే కనుక దానికి అప్పీల్ లేదనేది మేము చెబుతుంటాం, మీరు వింటుంటారు. కానీ ఒకవేళ ప్రాథమికమైనటువంటిది మీ హక్కులకు భంగం కలిగించేటువంటిది మోసం లాంటిది ఏదైనా ఉంటే కనుక దానికి హైకోర్టులో పరిష్కారం ఉంటుంది. మీరు ఒక న్యాయ సలహా తీసుకొని ఒక చక్కటి న్యాయవాదిని సంప్రదించి కూలంకుషంగా విషయాలు చర్చించి దాని మీద మీరు రిట్ వేసుకొని ఆ అవార్డుని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సరైన న్యాయ సలహా తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. రాజప్ప గారు సత్యసాయి జిల్లా నుంచి. హలో రాజప్ప గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చెప్పండి మేడం. సార్ జడ్జి గారికి వాళ్ళకి న్యాయవాదులకి నమస్తే మేడం. నమస్కారం చెప్పండి రాజప్ప గారు. సార్ మాది ఇట్లా 1977లో తాకట్టు పెట్టినాడు సార్, భూమి మార్టిగేజ్ చేసినారు 5 ఏళ్ళు టైం పెట్టుకుని. సార్ మా తాతగారు. పర్లేదు చెప్పండి, స్పీడ్ గా చెప్పండి. అది వాళ్ళు మేము ఎన్నో తూర్లు పోయి న్యాయంగా అడిగినాం సార్. వాళ్ళు ఇవ్వడం లేదు, టైం అయిపోయింది అన్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2005లో సార్ ఒక న్యాయ సలహా తీసుకుంటే అక్కడ వాళ్ళ లాయర్ గారు దీనికి 30 సంవత్సరాలు టైం అన్నారు. వినిపిస్తాను చెప్పండి. 30 సంవత్సరాలు టైం అన్నారు. కేసు వేసినాం సార్. మేము లాయర్ నోటీసులు సమన్లు పంపించిన తర్వాత వాళ్ళు అమ్మేసినారు సార్ భూమి. అది అది వచ్చేసి కేసు వేసినాము. ఏసీ రన్నింగ్ లో ఉండగానే వాళ్ళు కొన్నారు. కొన్ని తర్వాత అది కేసు నడుస్తూ దాంట్లో 2-3 కేసు వేసిన వాళ్ళు చనిపోయినారు సార్. తర్వాత వచ్చేసి 2024 ఆగస్టు 24వ తారీఖు డిస్మిస్ చేసినారు సార్ కేసు. అది అక్కడ లాయర్ గారు చనిపోయినారు, ఇక్కడ వీళ్ళు కేసు వేసిన వాళ్ళు చనిపోయినారు. అందుకే దానికి ఏం చేయాలనేది జడ్జి గారిని అడుగుదామని మేడం. చూడండి రాజప్ప గారు, చెప్పండి సార్. మీరు ఈ యొక్క కేసుని ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టారో, మీరు మార్టిగేజ్ కు సంబంధించినటువంటి విషయంలో మార్టిగేజ్ ని మీరు ఏ కారణం చేత ఈ కేసు డిస్మిస్ అయింది అనేది మాకు వివరాలు తెలియదు. కాబట్టి ఏ కేసు డిస్మిస్ అయినా కూడా మన భారతదేశ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక చక్కటి ఒక వెసులుబాటు ఏమిటంటే, ఎక్కడైనా ఏ కోర్టులో అయినా ఒక తీర్పు జరిగితే పై కోర్టుకు మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఆ పై కోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా మీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర న్యాయం ఉంటే, న్యాయస్థానం మీద మీకు నమ్మకం ఉంటే, మీకు మీ హక్కులు ఎప్పుడు కూడా భంగం కలగదు. న్యాయస్థానం మీ హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడు ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని కోర్టు దృష్టికి కూలంకుషంగా తీసుకురావాలి. దానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, చక్కటి లాయర్ గారిని వెనుకోవాలి. మీరు చక్కటి విషయాలకు సంబంధించినటువంటి, కేసుకు సంబంధించినటువంటి కాగితాలను వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక కోర్టుకు అర్థమయ్యే మాదిరిగా మీరు చెబితే మీరు కేసులో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఏ కేసు సెకండ్ సార్, అది 2000 రూపాయలు ఎక్స్పార్టీ పైన మనం కోర్టు ఫీజు కట్టినందువల్ల
డిస్మిస్ చేసినారని ఇన్ఫర్మేషన్ సార్. దాంట్లో 3-4 మార్గాలు ఉంటాయండి. ఇదే జడ్జిమెంట్ ని మళ్ళీ రివ్యూ చేయమని మీరు ఇదే కోర్టులో అడగొచ్చు. ఆ కోర్టు అడిగినా సార్, అడిగినా కూడా దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎవరు రెస్పాన్స్ ఇవ్వడానికి రెడీగా మాలాగా మైక్ పట్టుకొని కూర్చోరు. కోర్టులో మీరు దరఖాస్తు చేయాలి, దాని మీద ఆర్గ్యుమెంట్ చేయాలి, తీర్పు తీసుకోవాలి, అంతే. మీకు రెస్పాన్స్ లేదనే దానికి సమస్య కరెక్ట్ కాదు. అది రెస్పాన్స్ కంపల్సరీ ఉంటుంది ప్రతి దానికి. మాకు తెల్ల కాగితం పంపించినా కూడా మా దగ్గర జవాబుదారీతనం ఉంటుంది. 4 రిజిస్టర్లో ఆ కాగితాన్ని ఎంటర్ చేస్తాము. సరైన సమయంలో కొంచెం కాలయాపన జరగడం అనేది నిక్కచ్చిగా జరుగుతున్న విషయం, కేసులు ఎక్కువనే కాబట్టి. కానీ ఖచ్చితంగా మేము దాని మీద స్పందిస్తాము, దాని మీద తీర్పు చెప్తాము. మీకు కావాల్సినటువంటి న్యాయ వితరణ జరుగుతుంది కంపల్సరీగా. మీరు వేచి ఉండాలి, ఓపికతో చూడాలి. 77లో జరిగిన మార్టిగేజ్ 30 సంవత్సరాల తర్వాత మీరు కేసు వేశారు. డిస్మిస్ అనే కేసుకు తొందరపడతేలాగా అప్పీల్ వేయండి, లేదా రివ్యూ వేయండి, లేదా రివిజన్ వేయండి, ఏదో చేయండి. కేసులో మాత్రం మీకు ఓపిక ఉన్నంత వరకు ఫైట్ చేసుకోండి. మీ హక్కులు మీకు దొరుకుతాయి. ఓకే అండి. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి హేమంత్ కుమార్ గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి హేమంత్ గారు. హలో లాయర్ గారు, తండ్రి నుంచి వారసులకు ఆస్తుల బదలాయింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఈ హిందూ వారసత్వ ఆస్తి హక్కు చట్టం అనేది 1956లో చట్టము ప్రకారము అప్పుడు అందరికీ ఆస్తుల్లో హక్కు ఉందని ఉంది. కాకపోతే అందులో ఏంటంటే 2 రకాల మన ఆస్తి పైన ఉంటుంది. ఒకటి వారసత్వంగా రావడం అనేది ఒకటైతే, రెండవది ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ వాళ్ళ జీవిత కాలంలో ఏవైనా డాక్యుమెంట్స్ రాస్తే ఆ డాక్యుమెంట్స్ ప్రకారము ఈ ఆస్తులపైన హక్కు రావడం అనేది ఒకటి ఉంటుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా, ఉదాహరణ ఏది గిఫ్ట్ డీడ్ కానీ ఇంకా వేరే డాక్యుమెంట్స్ విల్ డీడ్ కానీ అలాంటి డాక్యుమెంట్స్ ఉంటే వాటి బట్టి ఆస్తిలో వాళ్ళ యొక్క హక్కులు ఉంటాయి. అవి లేని సమక్షంలో రొటీన్గా వాళ్ళ యొక్క వారసత్వం అంటే వాళ్ళు లీగలేర్గా వాళ్ళకు రావాల్సింది ఏముందనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ 1956 ఈ చట్టం అనేది 2005లో కొంచెం మార్పులు చేయడం జరిగింది. యాక్ట్ నెంబర్ 39 ఆఫ్ 2005 ప్రకారము. అప్పుడు ఏముందంటే అంతకు మునుపున్న చట్టంలో ఏముండేదంటే ఈ యొక్క పెద్దల ప్రాపర్టీ అని, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని ఒకటి ఉండేది, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉండేది, అంటే తమ స్వంతగా సంపాదించింది. అందులో ఆస్తి మన పూర్వుల నుంచి వచ్చిన ఈ యొక్క ఆస్తి పైన దానికి ప్రతి ఒక్కరికి ఆస్తి ఉంటుంది, ఎవరు వాళ్ళ యొక్క హక్కులను కాదనడానికి వీల్లేదు. కానీ మనం స్వతహాగా సంపాదించిన ఏదైతే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏవైతుందో వాటిపైన ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనేది ఉండేది. కానీ కాలానుగుణంగా తర్వాత ఏదైతే 2005లో ఏమైపోయిందంటే అదొక మార్పు. సెక్షన్ 6 సబ్ క్లాస్ 5 ప్రకారం ఏమన్నారంటే 2004 కంటే ముందు ఆ ప్రాపర్టీ పైన ఏవైనా దస్తావేజులు అయితే దాని ప్రకారము వాటిని ఛాలెంజ్ చేసే అధికారం ఎవరికీ లేదు, లేదు ఆస్తి అడగాలనుకున్న వ్యక్తులకు లేదు. ఆ 2004 తర్వాత ఒకవేళ ఎలాంటి డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళకు ఆ ఆస్తిలో ఉంటుంది. ఒకవేళ 2004 కంటే ముందు ఏదైనా డాక్యుమెంటేషన్ అయితే వాళ్ళకు ఆ డాక్యుమెంట్ ప్రకారమే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా దాని మీద అడిగేది లేదు. తర్వాత ఏమైందంటే అంతకుముందు ఈ యాన్సిస్టర్ అంటే పెద్దల ప్రాపర్టీ అని, సొంతగా సంపాదించిన ప్రాపర్టీ అని డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి వ్యక్తికి అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు సమానత్వంగా ఆస్తులు హక్కు ఉంటుంది. తర్వాత వాళ్లకు ఆ చట్ట ప్రకారం ఏదైతే సెక్షన్ మాడిఫై అయిన 2005 యాక్ట్ ప్రకారము అందరికీ సమాన హక్కులు ఉంటుందని ఈ చట్టం చెప్పడం జరిగిందమ్మా. చాలా విశేష అధికారం ఇచ్చారు. సెక్షన్ 2005 మాడిఫైడ్ చట్టం ప్రకారము అందరికీ ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయని తెలుపబడింది అన్నట్టు. ఓకే. అలాగే 1996లో ఎన్టీఆర్ గారు మనకి ఆస్తిలో ఆడపిల్లలు కూడా సమాన వాటాని హక్కు తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినట్టుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఆడపిల్లలకి చాలా మంచి హక్కు తీసుకొచ్చారు ఆయన, ఆస్తిలో సమాన వాటా అనేది. ఒక కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి స్వరూప్ గారు. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మా తాతయ్య గారు 6 months నాకు చనిపోయారండి. అయితే దాంట్లో మా అమ్మగారికి హక్కు లేదు అంటున్నారు. పొలం ఉంది. అయితే మా తాతయ్య గారికి 3 కూతుర్లు 1 కొడుకు ఉన్నారు.
అయితే Okay. మిగతా వాళ్ళందరికీ వస్తుంది అంటున్నారు కానీ మా అమ్మకి మాత్రం రాదు అని చెప్పేసి మా అమ్మమ్మ గారు చెప్తున్నారు. మీ అమ్మగారికి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? మ్యారేజ్ 84th ముందే అయింది మేడం. ఓకే, బాగా పంపకాలు అయిపోయాయి అప్పటికే? అవ్వలేదు మ్యామ్. ఓకే జడ్జ్ గారు, అది తాతయ్య గారి సొంత ఆస్తి కూడా కాదు మేడం, వాళ్ళ పూర్వీకుల నుంచి నాన్నగారి వచ్చిన దగ్గర ఆస్తి. నుంచి వచ్చిందన్నమాట. చూడమ్మా, ఇందాక మేడం గుర్తు చేశారు ఎన్టీ రామారావు చట్టం అని. అది 1994లో వచ్చిందని ఎన్టీఆర్ చట్టం కానీ మనకు తెలుసు. 2005లో వచ్చిన దానికి వేరే పేర్లు వచ్చాయి. అయితే ఏ చట్టంలో ఏం చెప్పినా కూడా వారసత్వ చట్టంలో ఏం చెప్తున్నారంటే అబ్బాయికి అమ్మాయికి తేడా లేదు అని చెప్తున్నారు. బేసిక్గా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. మీ తాతగారికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి ఉన్నాడంటే 4 అబ్బాయిలాగానే కొడుకులాగానే అనుకోవాల్సిందే చట్టంలో. వాళ్ళు ఇవ్వము కుదరదు అంటే చట్టం ఒప్పుకోదు. అది మేమంతా ఉన్నది దేనికోసం? ఒక అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, అది లెజిస్లేచర్. ఈ కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు 2వ విభాగం వాళ్ళు. ఈ ఇద్దరి వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం నిలబడేది న్యాయశాఖ. చట్టంలో ఏం చెప్పారమ్మా? అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉన్నాయన్నారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మీరు అమ్మమ్మ పేరు తాతయ్య పేరునున్న కాగితాలు మీ అమ్మ వాళ్ళకి ఆమెకి ఒక సంతానం అని మీరు దగ్గర ఉన్న కాగితాలన్నీ కోర్టులో ప్రవేశపెట్టి మా అమ్మకు కూడా ఒక కొడుకులాగానే ప్రవర్తించి భావించి మాకు కూడా ఒక భాగం ఇవ్వండి. మీ అమ్మ ఉంటే ఆవిడ వేస్తారు, ఆవిడ లేకపోతే మీరు వేస్తారు, కేసు వేస్తారు. మీ అమ్మ హక్కు మీరు రావాల్సిన హక్కులని మీరు పొందడం కోసం. కాబట్టి చట్టంలో ఏమాత్రం తేడా లేదు, అనుమానం లేదు. నివృత్తి అనికి ఉంది. No discrimination between male and female is the only sanctum of this act. కాబట్టి మీరు సరైన కాగితాలు సేకరించి మీరు వెళ్ళండి. మీకు లేదు ఉంది అని ఎవరు చెప్పినా అన్ని పట్టించుకోకండి. కోర్టుకు వెళ్ళండి, లాయర్ గారు చెప్పండి, సలహాలు తీసుకోండి, తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం అండి. కర్ణాటక నుంచి రాజ్ గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను కర్ణాటక స్టేట్ నియర్ బై హోస్పేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే మేడం, ఇది నా ఏజ్ ప్రజెంట్ నా ఏజ్ 45-46 మేడం. ఓకే, అయితే నా ఏజ్ 4 years ఉన్నప్పుడు మా తాతయ్య గారు నా పేరుతోటి సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు మేడం. మీకు 4 years ఉన్నప్పుడు అండి? అవునండి మేడం. మైనర్ గార్డెన్ గా మా ఊళ్ళో అమ్మమ్మ గారిని పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు మేడం. ఓకే, అయితే మేము ఆ తర్వాత 4 years తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మన తాతయ్య వాళ్ళే దాన్ని కల్టివేషన్ చేసేవారు. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు మేడం. అది 83లో వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినట్టు డాక్యుమెంట్ ఉంది మేడం. ఎవరు చేశారండి రిజిస్ట్రేషన్? మీ అమ్మమ్మ గారా? లేదు మేడం, ప్రొజెక్ట్ మా తాతయ్య గారు మళ్ళీ వేరే వాళ్ళు చేశారు మేడం. ఓకే, ముందు ఫస్ట్ 1980లో నా పేరు చేశారు, ఆ తర్వాత 83లో మళ్ళీ వేరే వాళ్ళకి చేశారు మేడం. మళ్ళీ తాతయ్య గారే చేశారు, అమ్మమ్మ గారు ఇన్వాల్వ్మెంట్ లేదు మేడం. దాంట్లో కండిషన్లు అమ్మమ్మ గారికి కూడా మేనత్ గార్డెన్ ఉండి ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీలు లేదని చెప్పి దాంట్లో అప్పుడు కండిషనల్ అగ్రిమెంట్ కూడా ఉంది మేడం. కానీ అది జరిగిపోయింది మేడం. ఆ తర్వాత 80-83 మధ్యలో రెవెన్యూ రికార్డ్స్ లో కూడా ఎంట్రీ లేదు మేడం, నోటేషన్ ఎంట్రీ లేదు మేడం. ఓకే, అది ఆ తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్ లో తహసీల్దార్ ఆఫీస్ లో ఎంక్వైరీ చేశాము, కానీ దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏం లేదు మేడం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈసీ వస్తుంది మేడం. మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు గార్డియన్ గా ఎవరిని పెట్టారండి అప్పుడు? మా అమ్మమ్మ గారు. మీ అమ్మమ్మ గారిని పెట్టారు. ఓకే, అది గిఫ్టెడ్ చేశారా, రిజిస్ట్రేషన్ చేశారా? మీకు రిజిస్ట్రేషన్ అయింది మేడం. ఓకే, ఇప్పుడు ఎవరికైతే ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఇప్పుడు కబ్జాలో ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారా ఆ ల్యాండ్ ని? అవును మేడం. ఓకే, లాయర్ గారు, ఇందులో ముఖ్యంగా ఏంటంటే లాంగ్ బ్యాక్ ఈ ప్రాపర్టీ మీ పేరు మీద గిఫ్ట్ చేశారని చెప్తున్నారు. అందులో మీకు గార్డియన్ గా మీ అమ్మమ్మని పెట్టారని చెప్తున్నారు. ఒక్కసారి ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ మీకు ఎప్పుడైతే గిఫ్ట్ చేశారో అప్పుడు మీరు మైనర్, అప్పుడు మీ అమ్మమ్మ గారు మీకు గార్డియన్ గా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు మేజర్ అయ్యేంత వరకు ఈ ప్రాపర్టీ అమ్మడానికి వీల్లేదు. 1. 2, ఒకవేళ అమ్మితే గార్డియన్ గా కోర్టు నుంచి అనుమతులు తీసుకునే ఈ ప్రాపర్టీ అమ్మాలా.
ఒకసారి ఈ ప్రాపర్టీ మీ తాతగారు మీకు ఇచ్చిన తర్వాత మీ తాతగారికి ఈ ప్రాపర్టీ పైన ఎలాంటి అధికారం లేదు అమ్మేది. ఒకవేళ మీ తాతగారు వేరే వాళ్ళకి ఏదైనా అమ్మితే అది చెల్లనేరదు. అంటే ఉన్నటువంటి 10 ఎకరాలలో ఒక 2 ఎకరాలు నాకు పెట్టాడు. ఆ తర్వాత అమ్మేటప్పుడు 10 ఎకరాలు మొత్తంగా అమ్మేశారు. అవును, మీకు అమ్మిన ఎక్స్టెంట్ మట్టుకు అది చెల్లనేరదు. కాబట్టి మీకు చట్టపరంగా మీకు అది ఎందుకంటే మీకు 83లో గిఫ్ట్ అయిన తర్వాత మీ ప్రాపర్టీ అది అగ్రికల్చరల్ ప్రాపర్టీ అంటున్నారు కాబట్టి అక్కడ మ్యూటేషన్ చేసుకోవాల్సింది ఉండే. మరి చేసుకున్నారా లేదా మీరు క్లియర్ గా చెప్పడం లేదు. కానీ మీకు నోటీస్ నవ్వలేదు సార్, నేను చూసాను సార్, రివిజన్ రికార్డులు ఎంక్వైరీ చేశాను, నోటీస్ నవ్వలేదు సార్. అదే మీరు అక్కడ చిన్న పొరపాటు జరగడం ఏంటంటే అప్పుడు మీరు మైనర్ గా ఉన్నారు, మీ అమ్మమ్మ గార్డియన్ గా ఉండి వాళ్ళకు చట్టపరంగా సరైన అవగాహన లేక వాళ్ళు మ్యూటేషన్ చేసుకోలేరు. కానీ ఆ ప్రాపర్టీ మీ పేరు మీద గిఫ్ట్ అయినది వాస్తవమైనప్పుడు వాటిని అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఆ ప్రాపర్టీ తర్వాత మీ తాతగారు 10 ఎకరాలు అమ్ముతున్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు 2 ఎకరాలు మీ మనవనికి ఇచ్చారు కదా గార్డెన్గా మీ అమ్మమ్మని ఉంచుతూ ఇది అమ్మడానికి వీలు లేదని వాళ్ళు ఆక్షేపించాలి. కానీ మరి అది ఎక్కడ ఏం జరిగిందో ఏమో. ఇప్పుడు మీకు ఆ అంతకుముందు 83లో జరిగిన గిఫ్ట్ డీడ్ను బేస్ చేసుకుని మీరు ఈ ప్రాపర్టీ మీద హక్కులు కోరే అధికారం మీకు పూర్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రెండవ యొక్క డాక్యుమెంటేషన్ ఏదైతుందో మీ ఎక్స్టెంట్ మట్టుకు చెల్లనేరదు. కానీ చెల్లనేరదు అంటే మరి మళ్ళీ చట్ట ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళాలా. ఏమని వెళ్ళాలా? నన్ను ఓనర్గా డిక్లేర్ చేయండి, ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా నేను ఓనర్ను, మా తాతగారు నాకు ఇచ్చారు 83లో, మా అమ్మమ్మను గార్డియన్గా ఇచ్చారు, కానీ ఇవన్నిటిని సపరేషన్ చేస్తూ మా తాతగారు తిరిగి తర్వాత వేరే వాళ్ళకి అమ్మారు, అది చెల్లనేరదు. కాబట్టి నన్ను ఓనర్గా డిక్లేర్ చేస్తూ అప్పుడు ఏదైతే గిఫ్ట్ డీడ్ చేసిన డాక్యుమెంట్ ఉందో దాన్ని రద్దు చేయమని అడుగుతూ మీరు ఒకవేళ ఆ ప్రాపర్టీ మీకు ఆ గిఫ్ట్ డీడ్లో పొజిషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో మొదటి డాక్యుమెంట్లో మీకు ఈ యొక్క ప్రాపర్టీ పైన యొక్క మన పొజిషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ లేని పక్షంలో మీరు రికవరీ పొజిషన్ కూడా అందులోనే మీరు అడగొచ్చండి. మీకు చట్టపరంగా చాలా హక్కులు ఉన్నాయి. ఈ రెండవసారి చేసిన డాక్యుమెంట్ చెల్లనేరదు చట్టపరంగా, కానీ మీరు కోర్టుకు వెళ్ళాలా. ఇంకొక మాట దీంట్లో, ఎవరైనా మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీకు 4 సంవత్సరాలు, మీరు 18 ఇయర్స్ ఎప్పుడు వచ్చింది మీకు? ఏ ఇయర్లో వచ్చింది? మీరు మెజారిటీ ఎప్పుడు వచ్చింది మీకు? ఆ ఇయర్ నుంచి అయితే చట్టం ఏం చెప్తుందంటే మైనర్కి ఇచ్చినటువంటి ఏ గిఫ్ట్ కానీ ఆస్తి కానీ ఆయన పరిరక్షణ కోసం, సంరక్షణ కోసం, ప్రోక్షణ కోసం ఉంటుంది. కాబట్టి మైనర్కి మెజారిటీ వచ్చే వరకు ఎవరు దాన్ని మార్చడానికి వీళ్ళు లాయర్ గారు చెప్పారు ఆల్రెడీ. ఒకవేళ ఎవరైనా మార్పులు జరిపితే గనక నీకు మెజారిటీ వచ్చిన 3 సంవత్సరాలలో ఆ మార్పులు చెల్లవని మీరు ప్రశ్నించే అధికారం మీకు ఉంది. అలాగే మీకు ఈ యొక్క హక్కులని 2 ఎకరాలు మీకు ఇచ్చిన దాని ప్రకారంగా ఆ 2 ఎకరాల బట్టి మీకే హక్కులు ఉన్నాయి, వేరే వాళ్ళకి చేసినటువంటిది ఆ తర్వాత సేల్ డీడ్ చెల్లదనేది లాయర్ గారు చెప్పినట్టు మీరు కోర్టులో ప్రశ్నించవచ్చు దాన్ని. అయితే ఆ ఇయర్స్, డేట్స్, క్యాలిక్యులేషన్స్ మీరు లాయర్ గారి దగ్గర కూర్చొని సంక్షిప్తంగా వివరించి కోర్టుకు వెళ్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. సార్ నేను ఒక లాయర్ సంపాదించాను సార్, చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని కోర్టు ఫైల్ చేయలేమంటున్నారు సార్. అవును, అది దానికి కూడా ఇంకో మాట నేను మీ ద్వారా అందరికీ చెప్పాలనుకున్నాను. ఏంటంటే చట్టం ఎలాంటిది అంటే సరైన సమయంలో జాగరూకులైన ఉన్న వాళ్ళకి మాత్రమే రక్షిస్తుంది. మన హక్కులను మన తల కింద పెట్టుకొని నిద్రపోతే ఏ చట్టం కూడా మీకు కల్పించదు. దాన్నే లిమిటేషన్ యాక్ట్ అని కూడా అంటారు. అంటే ఏ రకమైన ఇబ్బంది కలిగితే ఎప్పుడు ప్రశ్నించాలి, ఏ రకమైనటువంటి కష్టం కలిగితే కోర్టుకు ఏ టైంలో వెళ్ళాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే 100 సంవత్సరాల తర్వాత ప్రామిసర్ నోటు మీద డబ్బులు వసూలు చేసుకోవడానికి కోర్టుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఇబ్బందులన్నీ దూరం చేయడం కోసమే చట్టంలో లిమిటేషన్ యాక్ట్ని పొందుపరిచారు చట్టాలలో ఒకటి. అందుకని నేను మీకు చెప్పాను, మీరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చిన 3 సంవత్సరాల్లో నాకేమేమి ఆస్తులు ఉన్నాయి, నాకు ఎక్కడి నుంచి గిఫ్ట్లు వచ్చాయి, నాకు ఈ వయసులో నాకు ఉపయోగపడేటి ఏమిటిది, 18 ఇయర్స్ తర్వాత నాకు వస్తున్న సంక్రమించిన ఆస్తులు ఏమిటి అనే విషయాలు మీరు గ్రహించి కోర్టుకు అప్రోచ్. ఒకవేళ మీకు వచ్చిన గిఫ్ట్ ఇది చెల్లదు అంటే ఆ 3 సంవత్సరాల్లో కోర్టుకు వెళ్ళాలి. మీరు అది వెళ్లకుండా 20 సంవత్సరాల తర్వాత వెళ్తే లాయర్ గారు చెప్పినట్టుగా ఇంకేం అడగడానికి లేదు ఇంకా. అందుకే చెప్పాను మీకు, న్యాయస్థానంకు వెళ్లే కన్నా ముందు మీరు ఒకసారి లాయర్ గారిని సంప్రదించాలి. లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే.
ఆస్తులు హక్కులు మనకు ఉన్నాయి. ప్రతి వాళ్ళు హక్కులు నాకేంటి అని అడుగుతారు. మీ బాధ్యత కూడా ఒకటి ఉంది. మీ ఆస్తులను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఆ పరిరక్షణలో భాగంగా నీ ఆస్తులకి ఏ సమయంలో ఇబ్బందులు కలిగినా కూడా ఈసీని చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మళ్ళీ డాక్యుమెంట్స్ని ట్రాన్స్ఫర్ ఏమైనా చూసుకుంటూ ఉండాలి. మీ ఆస్తులో ఏమాత్రం మార్పులు వచ్చినా ఆ సమయానుకూలంగా మీరు కోర్టుకు అప్రోచ్ అవుతే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మీ ద్వారా వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను. మరో కాల్ తీసుకుందాం అండి. అనంతపురం నుంచి లక్ష్మి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నాకే మా నాయన తాతను వచ్చింది ఆస్తి మేడం. మా నాయనకు ఒకటే కూతురు నేను. నాకు పుట్టినంత ఆస్తి. నాకు 3 కూతుర్లు ఉన్నారు. 3 కూతుర్లో 6 నెలలు ఉంటే నా జీవనాధారకు ఏం తీసుకోకుండా అంతా వాళ్ళే చేసేయమంటున్నారు మేడం. నేను చేసినట్టున్నాను. నాకు ఇక్కడ ఒక బావ కొడుకున్నాడు. అంతా ఆయన పేరు మీద చేసేయాలి అనుకున్నాను మేడం. చేసినా చేయకూడదు. మీ పిల్లలకు కాకుండా మీ బావ కొడుకుకి చేద్దాం అనుకుంటున్నారు మీరు, అంతేనమ్మా? మీ 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయా? ఎంత జీవనాధారం లేకుండా అంతా వాళ్ళకే చేసేయాలంట. నేను ఒప్పుకోలేదు మేడం. నాకు జీవనాధారం కావాలంటున్నా. 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయమ్మా? అయిపోయినా మేడం. 3 ఆడపిల్లలు పెళ్లి. లాయర్ గారు, అమ్మా ఈ మధ్య కాలంలో ఏంటంటే జనరల్గా ఏముంటుందంటే మీరు మీ నాన్న ఆస్తి మీకు వచ్చిందని చెప్తున్నారు. మీకు వచ్చిన తర్వాత మీరేం చేశారు? మీకు 3 కూతుర్లు ఉన్నారని చెప్పారు. మీ జీవిత కాలంలోనే వాళ్ళు మీ మీద ఉన్న ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద మార్చుకోవడం జరిగిందని మీరు చెప్తున్నారు. మార్చుకోవాలనుకుంటున్నారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు నీకు సేవ చేయడం లేదు. కానీ వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ చుట్టాల్లో అబ్బాయి ఎవరైతే ఉన్నారో మీకు సేవ చేస్తున్నారు అంటున్నారు కదా. ఈ మధ్య కాలంలో ఒక జడ్జిమెంట్ వచ్చిందమ్మా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఆస్తి హక్కులు మీరు కోరుకోవాలంటే మీ తల్లిదండ్రులకు మీరు సేవ చేసి ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేయరో ఈ 2-3 డేస్ కింద వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంటుందంటే వాస్తవంగా పద్ధతి ప్రకారం చూస్తే మీ తదనంతరము కానీ మీ యొక్క పిల్లలకు మీ ఆస్తి రావాలి. కానీ వాళ్ళు ఎప్పుడైతే మీకు సేవ చేయడం లేదో అందులో వాళ్ళు సేవ చేయడం లేదు. రెండోది ఆ ప్రాపర్టీ ఈరోజు మీకే ఉంది. ప్రాపర్టీ మీ నాన్న నుంచి నీకు వచ్చింది. నువ్వు నీ తర్వాత ఈ ప్రాపర్టీ మీ కూతుర్లకు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎప్పుడైతే సేవ చేయడం లేదో వాళ్ళు నీకు ఆ ప్రాపర్టీ మీది అది ఒక సొంత ఆస్తిగా ఉంటూ మీరు ఈ ప్రాపర్టీని ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆస్తుల హక్కు కోరుకున్నప్పుడు తన సమాన బాధ్యతగా వాళ్ళ యొక్క బాధ్యత తల్లిదండ్రులకు సేవ చేయాలి. సేవ చేయలేని పక్షంలో వాళ్ళు ఆస్తుల్లో కోరే హక్కు లేదని ఈ మధ్య కాలంలో దాదాపు 3-4 రోజుల క్రితం వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళకు తల్లిదండ్రులకు సేవ చేయని పక్షంలో ఆస్తులు హక్కు కోరే అర్హత కూడా వాళ్ళకి లేదని చెప్పి ఈ మధ్య కొత్త జడ్జిమెంట్ వచ్చిందమ్మా. దాంతో పాటు ఈ మధ్యలో ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటమ్మంటే మీరు ఇంకా ఆస్తిని బదలాయించే స్థాయిలోనే ఆగిపోయారు. ఇక్కడ ఒక కేసు జరిగింది. ఆల్రెడీ ఆస్తి బదలాయించేసింది. మీలాంటి తల్లి పిల్లల పేరు మీద మార్చేసింది. మార్చిన తర్వాత వాళ్ళు సరిగా వీళ్ళని చూసుకోవటం లేదు మీ తల్లిని. అప్పుడు రెవెన్యూ ఆఫీషియల్స్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీరు దరఖాస్తు పెడితే కనుక మీ ఆస్తిని మళ్ళీ బదలాయించే హక్కు కూడా వచ్చేసింది. ఏంటంటే ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన స్థాయిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది అంటే హిందూ వారసత్వ చట్టంలో సెక్షన్ 14 అనేటువంటి నిబంధనను పెట్టడం జరిగింది. ఏ ఆస్తి అయినా సరే, ఏ రూపకంగా అయినా సరే, ఎవరు ఇచ్చినా సరే, ఆమె కొన్నా, దానం పొందినా, వివాహ సమయంలో ఇచ్చినా, ఏ చేసినా ఒక అమ్మాయి పేరున ఒక ఆస్తి ఉందంటే అది ఆమెకి సర్వ హక్కులు ఉంటాయి. ఇది తాత నుంచి వచ్చిందా తండ్రి నుంచి వచ్చిందని పక్కన పడేస్తే నీ పేరున ఒక ఆస్తి ఉందంటే దాని మీద నీకు సార్వభౌమాధికారం ఉంటుంది. దాన్ని మీరు ఏ రకంగా వాడుకోవచ్చు. దాంట్లో భాగం అడిగే అధికారం కూడా ఇంకెవరికి లేదు. ఒకవేళ చట్టపరంగా వాళ్ళు కోర్టుకు పోయినా చెల్లే విషయం అవకాశం లేదు. మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ నా సలహా ఏంటంటే కన్న పిల్లలకి అన్యాయం చేయడం తల్లికి సరైన విషయం కాదు. మీ అమ్మాయిలని 3 సరైనటువంటి పద్ధతిలో నచ్చచెప్పి వాళ్ళని పండగకు పాపాన్ని పిలిచి సంక్రాంతి పోయిందిగా మొన్న అలాగే ఒక పండగకి పిలిచి వినండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా. లక్ష్మి మీ దగ్గర ఆస్తి ఉంది. దాన్ని మీరు దున్నుకున్నా కౌలుకిచ్చినా ఏం చేసినా మీకు 4 రూపాయలు వస్తాయి. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం మీకు లేదు. పాయింట్ 1. నెంబర్ 2 మీరు ఎవరికైనా ఆస్తి ఇవ్వాలనుకుంటే కనుక సొంత వాళ్ళకి ఇవ్వడం భావ్యము. లేదు పక్కన ఎవరైనా నీకు సేవ చేస్తూ వాళ్ళకి ఇస్తానంటే మీ ఇష్టం ఇవ్వచ్చు. కానీ తదనంతరం మీరు ఎప్పుడైనా ఈ ఏజ్డ్ ఉన్న పర్సన్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఆస్తులని అప్పనంగా నమ్మి ఎవరి చేతిలో వేయొద్దు. తర్వాత ఇబ్బందులు పడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి న్యాయసేవ@ttv.co.in.
వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.